ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్ లో భాగంగా ఈరోజు నేరము అనే మాటని ధ్యానిద్దాము. దీనికి కీవర్స్గా మత్తయి సువార్త 27వ అధ్యాయము 12వ వచనం. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు నరరూపిగా ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ప్రధాన యాజకులేమి పరిసయ్యులేమి ఆయన మీద చాలాసార్లు నేరం మోపాలని చాలా ట్రిక్కీ క్వశ్చన్స్ వేయటం కానీ ఆ సందర్భాలను ఉపయోగించుకోవటం కానీ మనం చూస్తూ ఉంటాము. అంత మాత్రమే కాదు, కానీ దానియేలు గారి మీద కూడా మరి తన శత్రువులైతే ఏదో ఒకటి తన మీద నేరం మోపాలని ప్రయత్నించినప్పటికీ వారు ఏది కనిపెట్టలేక తన భక్తి జీవితం ఏదైతే అవలంబిస్తూ ఉన్నాడో తన ప్రార్థన సమయం మీద వారు నేరం మోపటం చూస్తూ ఉంటాం అన్నమాట. అంత మాత్రమే కాదు, కానీ పౌలు గారి మీద కూడా పలుమార్లు మరి ఫిర్యాదులు చేయటం నేరాలు మోపటం మనం చూస్తూ ఉంటాము. దాంట్లో ఒక సందర్భం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదువుదాం. వారు తమ ధర్మశాస్త్రముల వాదములను గుర్చి ఆయన మీద నేరము మోపిరే కాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరము అతని యందేమియూ కనపరచలేదు. అయితే వారు ఈ మనుషుని మీద కుట్ర చేయనై ఉన్నారని నాకు తెలియవచ్చినందున ఈ రీతిగా క్లౌదియా ఫేలిక్స్ కి రాస్తున్న సందర్భం అన్నమాట. మరి మనం మంచిగా భక్తి జీవితాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు ఈ విశ్వాసయానంలో దుష్టుడు పరిపరి విధాలుగా అనేకులను ప్రేరేపించి మరి అయిన వారినేమి అన్యులనేమి ఈవెన్ వీరు మాకు బాగా ఆప్తులు ఆత్మీయులు అనుకున్న వారి ద్వారా కూడా నేరాలు మోపబడే స్థితికి తీసుకొని వస్తాడు. మరి ఈ నేరం మోపేది ఓన్లీ అపవాది చర్య, వాడి కార్యం మాత్రమే. దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలు ఎవరు కూడా నేరాలు మోపరన్నమాట. మరి ఈ శ్రమల దినాలలో మనం నేర్చుకోవాల్సింది ఒకటే, మరి మనం ప్రార్థన చేయటం మాత్రమే కాదు, కానీ ఏవేవైతే మనం ధ్యానిస్తూ ఉన్నామో అవన్నీ కలిగి ఉండాల్సిన వాటిని కలిగి ఉందాము. ఏవి తీసివేసుకోవాలో వాటిని ప్రక్షాళన చేసుకుందాం. ఎవరి మీద నేరం మోపకూడదు. మరి లేఖనాలు ఉన్నాయి కదా, దేవుడు ఏర్పరచుకున్న వారి మీద ఏ మనుష్యుడు నేరం మోపగలడు అని. మరి నీతిమంతులుగా తీర్చు యెహోవా మాత్రమే. దేవునికి స్తోత్రం. నిజంగా వారు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని చేత ఏర్పరచబడిన వారు, మంచి విశ్వాస జీవితం ఒకప్పుడు జీవించిన వారు ఇప్పుడేమన్నా కొంచెం మార్గం తప్పి ఉన్నట్లయితే వారి మీద కూడా మనం ఏమీ నేరం మోపకూడదు. ఎందుకంటే వారిని నీతిమంతులుగా తీర్చేది దేవుడు మాత్రమే. మనం జకర్యా గ్రంథంలో చూడగలుగుతాం కదా 3వ అధ్యాయంలో. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలిచియుండుటయు సాతాను ఫిర్యాది అతని కుడిపార్శ్వన నిలిచుండుటయు అతడు నాకు కనపరచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, అతడు అగ్నిలో నుండి తీసిన కొరవలే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలిచి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. నిజంగా అటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన ఏర్పరచుకున్న వారిని ఆయన మాత్రమే మరలా శుద్ధి చేయగలడు, వారి దోషాన్ని పరిహరించగలడు. దేవునికి స్తోత్రం. అంతేగాని వారిట్లా వీళ్ళిట్లా అని మాట పెంచుకోవటం, ఆవేశంలో కుట్రబూని కక్షలతో వారి ప్రాణాలు తీయటం, మరి కొంతమంది మాటలతోనే ప్రాణాలు కూడా తీసేవారు ఉన్నారనమాట. మరణించిన వారి మీద కూడా నేరాలు మోపేవారు ఉన్నారు. ఆ రీతిగా ఎవరు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు